హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జమీలా ఛానల్. బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 28th శుక్రవారం అయితే మేము గౌరీపట్నం మ్యారేజ్కి అయితే వెళ్ళామండి. సో మ్యారేజ్ అయితే చూసుకొని బ్యాక్ రిటర్న్ అయ్యేటప్పుడు మేము గౌరీపట్నం దగ్గర అయితే ఇంకా బస్ అయితే ఆపుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా. సో ఇదైతే ఇంకా ఆర్చ్ అనమాట, అంటే మనము మందిరంలోకి ఎంటర్ అవడానికి ఎంట్రన్స్ అనమాట. సో ఆల్రెడీ నేను, మా హస్బెండ్, అలాగే మా చిన్న పాప వీళ్ళందరం కూడా వచ్చేసాము. ఇక మేమైతే ఇంకా పైకి వెళ్ళడానికైతే లేదండి, ఎందుకంటే బస్సు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. వెళ్ళొద్దు అని మా హస్బెండ్ అయితే వెనకాల నుంచి అరుస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 5:30 అయిపోయిందనమాట. సో మేము ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ నైట్ పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వస్తుంది కదా. సో డిన్నర్ ప్రిపేర్ చేయాలన్నమాట. జస్ట్ అలా వెళ్ళి ప్రేయర్ చేసుకొని వద్దామని చెప్పి అయితే లోపలికి వెళ్ళామన్నమాట. సో లోపలైతే వ్యూ చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుందన్నమాట. అంటే సండే అయితే మనకి ఇంకా రష్గా ఉంటుందన్నమాట, బట్ ఇవాళ ఫ్రైడే కదా, కొంచెం జనం అయితే తక్కువే ఉన్నారనమాట. సో చూస్తున్నారు కదండి. సో మనము కొంతమంది అయితే మోకాళ్ళ మీద నడిచి వెళ్తారు. సో అవేనమాట కనిపించే స్టెప్సే. లాస్ట్లో అయితే ఇంకా దేవుని సిలువ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళితే ఇంకా మనం ఆల్మోస్ట్ ఇంకా కొండ మీదకి వెళ్ళిపోయినట్టే. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. నేను ఇక్కడికైతే 3-4 టైమ్స్ అయితే వచ్చానన్నమాట. మోకాళ్ళ మీద ఎక్కేవాళ్ళు, నెక్స్ట్ ఇంకా మామూలుగా నడిచి వెళ్ళేవాళ్ళు అలాగైతే ఉంటారనమాట. కొంతమంది అయితే రోడ్డు వే కూడా ఉందన్నమాట. సో వెహికల్స్ లేదంటే స్టెప్స్ మీద నడవలేని వాళ్ళు రోడ్డు మీద కూడా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ ఆటోలు, బైక్స్ కూడా వెళ్ళిపోతాయి. కొంతమంది ఏంటంటే ఇంకా నడిచి వెళ్తారనమాట, మంచిదని చెప్పి. అసలు ఎవరి నమ్మకం వాళ్ళది కదా. సూపర్ ఉందన్నమాట. ఇంకా మా బస్సులో నుంచి అయితే ఒక 20 మెంబర్స్ దాకా దిగేసామన్నమాట. సో కొంతమంది అయితే రోడ్డు వైపుకి అయితే రోడ్డు వే మీద అయితే వెళ్ళి చూసేసి వచ్చేసారు. కొంతమంది అయితే ఇంకా జస్ట్ రౌండ్ వేసుకొని అయితే వెళ్ళామన్నమాట. అంతే తప్ప ఇంకా పైకి అయితే ఎక్కలేదు, ఎందుకంటే లేట్ అయిపోతుంది. అందులోనే వర్షం వచ్చేలా ఉందన్నమాట. అంటే మనము ఒక ఇండివిజువల్ ఫ్యామిలీతో వస్తే అంతా చూడొచ్చు. చూసారు కదా, మా హస్బెండ్ ఇతనమాట చెక్ షర్ట్స్ వేసుకున్నారు. ఇంకా వెళ్ళొద్దు అంటూ ఉన్నారు. కాబట్టి నేను కొన్ని అయితే షూట్ చేశానన్నమాట. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మా చిన్నమ్మ అయితే అస్సలు నిజంగా పెళ్ళికి తీసుకొచ్చానే కానీ అసలు నా చేతిలో ఉండదండి, అసలు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో నన్ను మా హస్బెండ్ని వదిలేసి అయితే ఇంక ముందెళ్ళిపోయింది అనమాట. తన ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తుంది. కానీ ఒక కన్ను దాని మీద వేసే ఉంటానులేండి నేను, ఎందుకంటే చిన్నపిల్లలు కదండి. సో ఒక కన్ను కనిపెట్టే ఉండాలన్నమాట. నేను షూట్ చేసుకుంటున్నా, ఎక్కడుందని ఎతికేసుకుంటున్నాను అనమాట. కానీ ఇక్కడ ప్రతిరోజు కూడా ఆఫ్టర్నూన్ అలాగే లంచ్ పెడుతూ ఉంటారండి. నిజంగా చాలా బాగుంటుందన్నమాట. అంటే ఎంతమంది వెళ్తారో, భక్తులు ఎంతమంది వెళ్తారో అంతమందికి కూడా లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇక్కడ. నిజంగా చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ప్రసాదాలు అయితే మనము మనీతో కొనుక్కోవాలన్నమాట. ఇంకా రీజనబుల్గానే ఉంటాయి ప్రైజెస్ కూడా. ఇంకా షాప్స్ కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయి, చూస్తున్నారు కదా. మనకి కావాల్సిన టాయ్స్, పిల్లలకి, పెద్దవాళ్ళకి, మనం ఇంట్లో యూస్ చేసుకునే కిచెన్ వైర్స్ కూడా ఇంకా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా మేమైతే ఇంకా మనీ ఏం తీసుకురాలేదన్నమాట, జస్ట్ కొంచెం తీసుకొచ్చాము. అవి కట్నాలు పెట్టేసుకుంటాం కదా. సో జస్ట్ ఊరికి చూస్తూ ఉన్నాము. ఇంకా చూస్తున్నారండి. అయితే కొంచెం అయితే పలహారం అయితే తీసుకున్నామన్నమాట. కొంచెం ప్రసాదాలు అయితే తీసుకొని వెళ్ళాము. ఇంకా వర్షం అయితే పడుతూ ఉందన్నమాట. షాప్స్ కూడా జస్ట్ కొద్దిగానే ఓపెన్ చేశారు, అన్నీ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. ఓకే. ఇంకా నడుచుకుంటూ పైకి వెళ్తుంటే మా ఫ్రెండ్స్ చూస్తానండి, ఈ నడిచే దారి ఎలా ఉందంటే కింద నుంచి పైకి ఎక్కినట్టుందనమాట. మోకాళ్ళు పట్టేస్తున్నాయన్నమాట. మా హస్బెండ్ అంటున్నారు, బాబోయ్ ఇప్పుడే మోకాళ్ళు పట్టేస్తున్నాయండి, ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకెలా ఉంటుంది అనిపిస్తుంది. చూసారు కదా, ఇది బ్యాక్ వే అనమాట. సో దిగేటప్పుడు, ఇది పైకి వెళ్ళేటప్పుడు అనమాట. సో వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఎక్కుడుగా ఉంటుందన్నమాట, మెట్టగా ఉంటుంది. సో కిందకు వచ్చేటప్పుడు పల్లంగా ఉంటుందన్నమాట. కిందకు వచ్చేటప్పుడు ఫాస్ట్గా వచ్చేయచ్చు, వెళ్ళేటప్పుడు మాత్రమే నాకు మోకాళ్ళు అయితే పట్టేసినాయి అనమాట. సో చూసారు కదండి, అది ఆ మండపం చాలా బాగుంటుందన్నమాట. నిజంగా నేను బిఫోర్ మ్యారేజ్ అయితే హిందూ అన్నమాట. నాకు తెలిసేది కాదు, చూసేదాన్ని కానీ ఎక్కడ ఉంటుందా అనుకునేదాన్ని. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా మా హస్బెండ్ క్రిస్టియన్, నేను హిందూ అయితే బాగోదని చెప్పి మా హస్బెండ్ అయితే బలవంత పెట్టలేదు. నేనే ఇంకా బిలీవర్గా అయితే అయిపోయాను అనమాట. ఇంకా నేను ఇంకా యేసుప్రభుని అయితే నమ్మాను. నిజంగా దేవుడు ఉన్నాడు అనిపిస్తుంటుంది నాకు చాలాసార్లు అయితే. నేను గమనించానండి, దేవుడైతే ఉన్నాడు, కానీ అది మన మనసుకి అది అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఓకేనండి. సో నేను చాలాసార్లు గమనించాను, నిజంగా చాలా విషయాల్లో అయితే దేవుడు ఉన్నాడని మాత్రం నిరూపించాడు నాకు. కాబట్టి నేను యేసుప్రభుని అయితే నమ్ముతున్నాను.
ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ ఆర్చ్ అయితే చాలా బాగుంటుందండి. ఈ గోపురము నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో 2 వేస్ ఉన్నాయన్నమాట వెక్కి వెళ్ళడానికి, స్టెప్స్ ఇటువైపు కూడా వెళ్ళి ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట. మేము వెళ్ళలేదు, వెళ్దాం అనుకుంటే ఇంకా మా హస్బెండ్ ఆపేస్తున్నారనమాట, టైం అయిపోతుందని. మా చిన్న పాప చూసారు గౌన్ వేసుకుని, అదో ఆ చిట్టి గౌన్ వేసుకొని వెళ్తూ ఉందనమాట స్టెప్స్ ఎక్కుతాకి. ఇంక ఇక్కడైతే నిజంగా యేసుప్రభు ఆ స్టాచ్యూ చాలా బాగుందండి. ఇంకా ఇక్కడికైతే మాతో వచ్చిన పిల్లలు కొంతమంది అయితే వెళ్ళి ఫొటోస్ అయితే దిగారనమాట. సో సూపర్ ఉందనమాట. చూసారు కదా మా బుడ్డది ఆ స్టెప్స్ మీద పైకి వెళ్ళిపోయిందనమాట. ఇంకా వీళ్ళల్లో కూడా ఉంది మా అమ్మాయి, మా చిన్న పాప చూస్తున్నారు. ఇంకా అందరూ వీడియోస్ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు అక్కడ. నిజంగా చాలా బాగుందండి, రియల్గా చూసినట్టుందన్నమాట నిజంగా జీసస్ని. అసలు నిజంగా చాలా హార్ట్ టచింగ్గా ఉందన్నమాట నాకు అక్కడ చూస్తూ ఉంటే. నిజంగా ఏమైనా నమ్మితే దేవుడండి, నమ్మకపోతే ఏదీ లేదనమాట. నేనైతే నమ్మాను దేవుణ్ణి. ఇంక మా పాప చూసారు చిట్టు గౌన్ వేసుకొని యువరాణి దిగినట్టు దిగుతుందండి నిజంగానే. ఓకే, అసలు నాకు నిజంగా అసలు చూసారు కదా, అసలు ఒక దగ్గర కుదురుండదు, పరిగెడుతూనే ఉంటుందన్నమాట తూనీగలాగా. ఇంకా దీని మీదకి ఎక్కేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళొద్దని నేను వెనకాల నుంచి అరుస్తున్నాను, అయినా సరే వినట్లేదు. ఒక హాఫ్ అయితే వెళ్ళింది అనమాట, మళ్ళీ అయితే బ్యాక్ వచ్చేసింది. ఎందుకంటే ఇంకా వెనకాల నుంచి మా హస్బెండ్ మాకు కోరస్ పలుకుతున్నారనమాట, వచ్చేయాలని అని చెప్పి ఇంకైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, ఇది కూడా తిని కూడా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. నిజంగా ప్రేయర్ చేసుకుంటే మనస్సు అనేది చాలా తేలిక పడుతుందండి. నాకు నిజంగా చాలా నచ్చే దేవుడు అనమాట. అంటే ఒకప్పట్లో నేను హిందూ అయినా, సో ప్రజెంట్ ఇలా బ్రతుకుతున్నాను కాబట్టి నమ్మాలి. సో నేను నమ్మాను. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ పార్క్లా ఉందండి. సో ఒక్కొక్క స్టాచ్యూ అయితే ఉందన్నమాట. మరి అవైతే నేను క్లియర్గా చూడలేదు. ఇక్కడ జీసస్ స్టాచ్యూ మాత్రమే పెద్దదిగా కనిపించింది నాకు. సో ఆ స్టాచ్యూస్ చాలా ఉన్నాయి, కానీ మేబీ జీససా లేకపోతే ఇంకేదన్నా కింగ్స్ అనేది మాత్రం నాకు తెలియలేదన్నమాట. చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా చూసారు కదా, మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ వెళ్తూ ఉన్నామన్నమాట. చూసారా, మేమందరం ఒక గ్రూప్కి అయితే వచ్చి మా బొడకు చూసారా వాళ్ళతో పాటు ఎలా పరిగెట్టేస్తున్నా, గౌన్ ఒకటి పట్టుకొని తెగ పరిగెట్టేస్తుంది అనమాట. ఇంకా వర్షం అయితే పడుతుంది, ఇంకా టాయ్స్ అన్ని లోపల పెట్టేసుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే జల్లుల కింద పడుతూ ఉందన్నమాట. నిజంగా మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ఇవాళ. నిజంగా గౌరీపట్నం చూడాల్సిన ప్రదేశం అనమాట. చూస్తున్నారు కదా, ఈ కింద స్టెప్ నుంచి ఆ పై వరకు కూడా మోకాళ్ళ మీద అయితే నడిచి వెళ్తారనమాట. నిజంగా చాలా అదృష్టవంతులు పైకి ఎక్కితే మోకాళ్ళ మీద. నిజంగా అండి, చాలా మొక్కులు ఉన్న వాళ్ళు కూడా మొక్కు తీరాక నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇంకా అది వాళ్ళ నమ్మకాన్ని బట్టి. ఇంకా ఇక్కడ నేను వచ్చినప్పుడల్లా చూస్తాను, ఈ స్వాన్స్ చాలా బాగుంటాయండి. ఓకే, ఇంకా నడుచుకొని అయితే మేము వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాము, టైం అయిపోతూ ఉందన్నమాట. సో మనం గౌరీపట్నంలోకి ఎంటర్ అవ్వగానే ఆ పెద్దది చూసారు కదా, సో ఆ గోపురంలా ఉంటుంది. ముందు మనకు అదే కనిపిస్తుందండి. ఆ తర్వాత ఇందా చూపించాను కదా, ఆ గోపురం కనిపిస్తుంది అనమాట. ఇది స్కూలు, కానీ ప్రైవేటా గవర్నమెంట్ అనేది తెలియదండి. సో ఇంకా గౌరీ నిర్మలగిరి హై స్కూల్ అని రాసిందనమాట. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్